వెల్కమ్ టు వేవ్స్ మీడియా. ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు లాంటి మోసగాడు 2 తెలుగు రాష్ట్రాలలో లేడు. ఉద్యోగాల పేరుతో పేద ప్రజల డబ్బు తిన్న వ్యక్తి రాజమల్లు. ప్రొద్దుటూరు ప్రజల అభిమానాన్ని చూరగొన్నా కాబట్టి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. కమిషన్ తీసుకొని సొంత ఇంటిలో పేకాట ఆడించిన ఘనత మాజీ ఎమ్మెల్యేకే దక్కుతుంది. ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నీ శిష్యులే జరుపుతున్నారు. కాంట్రాక్టర్లు ఒకరికొకరు మాట్లాడుకొని టెండర్లు వేసుకుంటున్నారు. నేను ఒక్క కాంట్రాక్టర్ను బెదిరించినట్లు నిరూపించు. మైలవరం కాల్వ భూమి మాజీ ఎమ్మెల్యే రాజమల్లు అమ్ముకున్నాడు. చౌటపల్లి క్రిస్టియన్ భూమిని మాజీ ఎమ్మెల్యే రాజమల్లు కబ్జా చేసి కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు. మైదుగురు రోడ్డులోని లింగాపురం దగ్గర ఉన్నటువంటి కల్వరీ టెంపుల్ స్థలాన్ని పేద ప్రజల నోట్లో దుమ్ము కొట్టి వారి భూములను ఆక్రమించి కోట్ల రూపాయలు ప్రజలకు మోసం చేశావు. రాజమల్లు పొద్దున లేచినప్పటి నుంచి మోసం చేయటమే మాజీ ఎమ్మెల్యే పనిగా పెట్టుకున్నాడు. నిరంతరము సత్యారు చంద్రుని బాటలో నడిచే మన పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు మొన్నటి దినము నా మీద, నా కుటుంబ సభ్యుల మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. నువ్వు ఎన్నిసార్లు నా మీద ఆరోపణలు చేసినప్పటికీ కూడా పొద్దుటూరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నీవు అత్యంత దుర్మార్గునివి, అత్యంత లంచగొండివి. రాష్ట్రంలో ఈ రాష్ట్రము సమైక్య ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా నీ అంత మోసగాడు, నీ అంత టక్కరిగాడు, నీ అంత లంచగొండి ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు కొడతావు. ఒక్క ఉద్యోగానికి 5 మందితో డబ్బులు తీసుకుంటావు. ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేది వాళ్ళందరికీ మళ్ళీ డబ్బులు ఏమంటే 2 లక్షలు 3 లక్షలు పట్టుకొని డబ్బులు ఇస్తావు. మరి ఇంజనీరింగ్ కాలేజ్, వేమన ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మన వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, సబ్స్టేషన్లో ఉద్యోగాలు కానీ కూడా డబ్బు తీసుకున్నావు. ఇంకా ఒక 20 మందికి డబ్బులు ఇవ్వాలి. నువ్వు అటువంటి పరిస్థితుల్లో నువ్వు అమ్ముడుపోయి నీతిలే నిజాయితీలే నువ్వు అమ్ముడుపోయే పరిస్థితి మమ్మల్ని అనవసరంగా తప్పుపడతావు. నువ్వు ప్రొద్దుటూరు ప్రజల చరిత్రలో నేను వాళ్ళ అభిమానాన్ని నేను చూరగొని ఎమ్మెల్యేగా ఉండాలని కానీ నీ వాళ్ళు డబ్బులు సంపాదించుకొని నేను రాజకీయాల్లోకి రాలే. నువ్వు ఎంత అవినీతిపరుడంటే 175 ఎమ్మెల్యేల మంది ఉండబడిన ఎమ్మెల్యేలో గతంలో కానీ అంతకుముందు కానీ ఉండబడిన ఎమ్మెల్యేలో నీ అంత అవినీతిపరుడే ఎవ్వడు లేడు, ఎక్కడ లేడు. దీపం పెట్టికితేనే కనపడడు. పూర్వము చెప్తాన్నారు, అవినీతిపరుడికి అబద్ధాలు చెప్తా వస్తే 100 అబద్ధాలు చెప్తే నిజమవుతుందనే ధోరణిలో నువ్వు నిరంతరం మాట్లాడుతుంటావు. కాబట్టి నువ్వు ఇంట్లో ఇసుపెటాకులాడించి మేజులు తీసుకుని